అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంతమందిని మనం ఇలా అనుకుంటూ ఉంటాం కదా, అరే ఈడేంట్రా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నాడు, తినేంటి ఇంత స్వార్థంగా ఆలోచిస్తుంది, వీళ్ళు ఇంత స్వార్థపరులా, వీళ్ళకి అంత చేసినా కూడా ఇంతే స్వార్థంగా ఆలోచిస్తారేంటి అని కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళదే. పక్కన వాళ్ళు ఏమైపోతున్నా వాళ్ళకు ఉండదు. వాళ్ళు బాగున్నారా లేరా అన్నది మాత్రమే ఆలోచించుకుంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ చాలా 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 బాగుంటుంది. కానీ ఇంకొంతమంది గురించి ఆలోచించుకుంటాం. వీళ్ళు చూడు, ₹1 ఇస్తే ఆ రూపాయికి తగ్గట్టుగా చాలా చేస్తారు వాళ్ళ కోసం, ఆ తిన్న విశ్వాసం చూపిస్తారంటారు అని అంటారు చూసారు. వాళ్ళకు మాత్రం ఎప్పుడూ కష్టాలే, ఎప్పుడు రోజు మొత్తం ఏడిపే తప్ప వాళ్ళకు సంతోషం అంటూ ఏది ఉండదు. ఈ స్వార్థపరులు వీళ్ళు వేరువేరుగా ఉంటారు. వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఒకటే, వీళ్ళ స్వార్థం వీళ్ళదే. కానీ వీళ్ళు మాత్రం అలా కాదు, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటారు. ఈ మంచిగా ఆలోచించు అంటే ఏ స్వార్థం లేకుండా ఉన్నవాళ్ళు. ఈ స్వార్థపరులు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం మేము మాత్రమే బాగుండాలి, అవతల వాళ్ళు ఏమైపోతే పర్లేదు, మేము ఒక్కరు ఉంటే చాలు అనుకున్న వాళ్ళ జీవితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. కానీ మధ్యలో నలిగిపోయేది మాత్రం వీళ్ళు అనుకుంటారు, ఎందుకు మనం అందరి గురించి ఆలోచిస్తాం, ఎవరు ఎటుపోతే మనకేంటి, మనం బాగుంటే చాలు కదా అనుకుంటాం. కానీ వీళ్ళ మనస్తత్వం అది కాదు కదా. వీళ్ళు అనుకుంటూనే ఉంటారు. అలా ఎంత అనుకున్నా కూడా వీళ్ళకి లోపల మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మనం అలా ఆలోచించకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటారు. ఇట్లా అనుకుంటారు. అలా అని మీరు కూడా అట్లానే అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారా? అలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా ఇది 100% కరెక్ట్ అండి. ఇలా అనుకునే రోజు మొత్తంలో ఎవరో ఒకరు ఇలా అనుకుంటూనే జీవితాన్ని గడిపేస్తాము. అవునా కాదంటారా? అది